మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. యువతకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి ఉపాధి మార్గాలు కల్పించాలి. ఆర్థిక మాంద్యం 1929లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు జేఎం కేన్స్ ఏమంటాడంటే, ఏమీ పని లేకపోతే గుంటలు తవ్వి గుంటలు పూడ్పించమంటాడు. అది ప్రజలతోని. దానివల్ల ఏమవుతుందంటే, ప్రభుత్వం కొన్ని డబ్బులు ఇచ్చినప్పుడు ప్రజలు ఆ డబ్బుల్ని మళ్ళీ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఉప్పు కొంటారు, పప్పు కొంటారు, చింతపండు కొంటారు, మంచినూనె కొంటారు. దేశంలోనే టర్నోవర్ జరుగుతుంది. తద్వారా మిగతా రంగాలు కుదేలైన ఒక భూమట్టమైనటువంటి రంగాలు ఏదైతే ఉన్నాయో మళ్ళీ జీవం పోసుకొని మొక్కలాగా, చెట్టులాగా, వృక్షంలాగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం ఏ రాజ్యానికైనా, ఏ దేశానికైనా, ఏ సమాజానికైనా, ఏ ప్రాంతానికైనా ఉపాధి మార్గాలు చాలా ప్రధానమైనదనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. అట్లా చూస్తే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు యువత చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది. అందులో ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, యువతకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ జనాభాలో దాదాపుగా 16% యువత 15-24 సంవత్సరాల మధ్య ఉన్నారు. 24 సంవత్సరాలే అని మనల్ని అనవలేము. ఎందుకంటే భారత పార్లమెంట్ ఏదైతే ఉన్నదో, భారతదేశ పార్లమెంటు 15 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళంతా కూడా యూత్ అని అంటున్నారు. అన్నప్పుడు ఇంకా ఈ 16% రేషియో 25% దాటుతుంది. అందుకోసం దాన్ని మనం 29 సంవత్సరాలు భారత పార్లమెంట్ అంటున్నాం, కొన్ని పార్లమెంట్లు 35 అంటున్నాయి. అప్పుడు ఇంకా అది దాదాపు 2/3 పైగా యంగ్స్టర్సే ఉన్నట్టుగా ప్రపంచంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. భారతదేశంలో కూడా ఎక్కువ పని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. సో మానవ వనరుల్ని ఉపయోగించుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇందులో ప్రధానంగా 29 అనేది భారత పార్లమెంట్ అంటుంది. బయట ప్రపంచ దేశాలు 24 సంవత్సరాలు అప్ టు 24 ఇయర్స్ బిలో వాళ్ళు యూత్ అని అంటున్నా ఉన్నారు. ఈ నేపథ్యంలో 40 ఏజ్ గ్రూపు 40+ ఏజ్ గ్రూప్కి సంబంధించి మార్కెటింగ్ అవసరాలకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా ప్రపంచం ఏకవంతంగా డిజిటల్ రంగం వైపు వెళుతుంది. కాలానుగుణంగా మార్పులు చేయాలి, నైపుణ్యాలు నేర్పాలి. తద్వారా ఉపాధి మార్గాలు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది వ్యక్తిగత అభివృద్ధి, ఆత్మవిశ్వాసానికి ముందుకు పోవడానికి వీలుంటుంది. దాంతోపాటు ఇన్కమ్ సోర్స్ కూడా పెరుగుతుంది అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఇంకా నేనేం చెప్తా ఉన్నానంటే, యువత ఉద్యోగాలు కోసం ఎదురు చూసే బదులు స్వయం ఉపాధి మార్గాలు పెట్టుకొని ఇంకా నలుగురు ఉపాధి కల్పించేలాగా ఉండాలి. సో డిపెండెంట్ జీవితం కంటే స్వయం ఉపాధి వైపు పరుగులు పెడితేనే మంచిది. సో ఆ వైపుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. స్వయం ఉపాధికి సిద్ధమయ్యే స్థితికి రావడమే ప్రధానమైంది. సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, డిజిటల్ కన్సల్టెన్సీలు, వ్యవసాయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్లా అనేక రంగాలు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అభివృద్ధి అయిన ఇన్నోవేషన్స్ కనుక్కుంటా ఉన్నారు. స్టార్టప్లు వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ ఇదే నడుస్తుంది కదా ఉపాధి మార్గాలకు సంబంధించి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని అందిపుచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. పైనుంచి కిందికి చెప్పుకుంటూ వస్తాను నేను. ముఖ్యంగా ఇంటర్నేషనల్ లెవెల్లో యునెస్కో వాళ్ళు, ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, యునిసెఫ్ వాళ్ళు, ఇది కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించింది, యునోడో వాళ్ళు, ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా యువత కోసం స్కిల్ ఫర్ యూత్, డీసెంట్ జాబ్స్ ఫర్ యూత్, ఫ్యూచర్ ఆఫ్ వర్క్స్ వంటి కార్యక్రమాల ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. సో ఇది నేషనల్ లెవెల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, స్టేట్ లెవెల్లో, జిల్లా స్థాయిలో ఉపాధి శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా ఆ వైపుకు అడుగులు వేయటం వల్ల ఉపాధి మార్గాలు పెరుగుతాయి. ఉపాధి మార్గాలు పెరగటం వల్ల ఏదైతే ఉన్నారో యంగ్స్టర్స్ పనుల వైపు వెళ్తారు, కెరీర్ వైపు వెళ్తారు. తద్వారా దేశంలో ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. దేశంలో ఉత్పత్తి జరగటం వల్ల ఎక్కువ మందికి ఎక్కువ సంపాదన, ఎక్కువ ఉపాధి మార్గాలు, సంపాదన, తద్వారా అభివృద్ధికి బాటలు పడతాయి. కెరీర్ వైపు వెళ్ళినప్పుడు ఆ కుటుంబ పోషణకి డబ్బులు ఆదాయం పెరుగుతుంటుంది. ఆదాయం పెరిగినప్పుడు తద్వారా ఏమవుతుంది, ఆదాయం పెరిగినప్పుడు ఆ కుటుంబాలు బాగుపడతాయి. ఆ కుటుంబాలు బాగుపడ్డప్పుడు ఆ ఊరు బాగుపడుతుంది. ఊరు బాగుపడప్పుడు మండలం బాగుపడి జిల్లా బాగుపడ్డప్పుడు జిల్లా బాగుపడ్డప్పుడు రాష్ట్రం బాగుపడ్డప్పుడు దేశం. ఆ విధంగా యూనివర్సల్గా ఇది ఒక ఫార్ములా లాగా, కాన్సెప్ట్ లాగా, కంటెంట్ లాగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటాను. ఇక భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు 2015లో స్కిల్ ఇండియా విషన్ అనేది, అయితే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇంకా అనేక ఇన్నోవేషన్ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, లేకపోతే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా లక్షలాది యువత శిక్షణ, ట్రైనింగ్ ఇవ్వడం కంటిన్యూ నిరంతర ప్రక్రియగా, ప్రత్యేకించి గ్రామీణ యువత, మహిళా యువతకు సంబంధించి, వలస కార్మికులకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం, నాణ్యమైన శిక్షణ, పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం ఇందులో ప్రధానంగా ఉన్నది. ఉపాధిని ట్రైనింగ్ని మెర్జ్ చేయటం ద్వారా, అంటే
దానికి సంబంధించిన ట్రైనింగ్స్ ఇవ్వడం ద్వారా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, వీళ్ళకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, నిరుద్యోగులకి అటు ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా అది పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? ప్రొడక్షన్ పెరుగుతుంది. ఆ వైపుగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. సో నగరం గ్రామం మధ్య నైపుణ్యాల భేదం తగ్గించేందుకు, అంటే నగరాల్లో ఎక్కువ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటే గ్రామాల్లో ఉండదు. వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఫుడ్ అండ్ షెల్టర్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తే గ్రామీణ భారతం కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే భారతదేశం గ్రామాలమయం, గ్రామ స్వరాజ్యం ఉన్నది మొదటి నుంచి. కానీ మారుతున్న ఆధునిక మాన పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఈ నైపుణ్యాలు ముఖ్యంగా వాళ్ళని ఇన్నోవేషన్స్, ఉద్యోగాల సృష్టికర్తలుగా యువతకు తగిన మార్గనిర్దేశం, శిక్షణ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం అది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం, లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం నైపుణ్యం లేని సమాజం చైతన్యం లేని భవిష్యత్తుతో సమానం. ఆ విధంగా ఆ పరిస్థితులు దేశానికి గొడ్డలు పెట్టు. నైపుణ్యం అనేది వ్యక్తిగత విజయం కోసం మాత్రమే కాదు, సమాజ సుస్థిరతకు, ఆర్థిక అభివృద్ధికి మార్గదర్శనం చేసేటువంటి ఒక శక్తిగా భావించాలి. యువతను సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు, సృజనాత్మకత వైపు, మానవ విలువల వైపు మెర్జ్ చేసి ముందుకు తీసుకువెళ్ళటం మన యొక్క దేశాన్ని ప్రపంచ దేశాల ముందు తల ఎత్తుకొని ఒక మార్గదర్శిగా దిశ నిర్దేశం చేసే వ్యవస్థగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్మీ మహేష్.